సంక్రాంతి ముందే వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం తెలుగు రాష్ట్రాలకు ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వాయుగుండం వచ్చే 2 రోజుల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వాయుగుండం ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 1వ నెంబర్ తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సంక్రాంతి ముంగిట చలి తీవ్రత పెరుగుతుండగా దక్షిణాది రాష్ట్రాలకు ఈ వాయుగుండం మరో ముప్పుగా మారుతోంది. భూమధ్యరేఖకు సమీపంగా ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం శ్రీలంక, తమిళనాడుకు దగ్గరగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం బలపడితే సంక్రాంతి ముందు ఆంధ్రప్రదేశ్పై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శనివారం నాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ విషయానికి వస్తే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉంది. దీంతో చలి తీవ్రత మరింత పెరుగనుంది. వాయుగుండం ప్రభావంతో పొగమంచు కూడా విపరీతంగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే చలి కారణంగా జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాయుగుండం వల్ల పెద్ద నష్టం ఉండకపోయినా చలి ప్రభావం వల్ల జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. చలి తీవ్రత ఉన్న సమయంలో బయటికి వెళ్లేటప్పుడు స్వెటర్లు, మఫ్లర్లు తప్పనిసరిగా వాడాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలని, ఆహారం వేడివేడిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.